అస్మద్గురుభ్యో నమః. ప్రతి జీవికి, ప్రతి మనిషికి కష్టం సుఖం రెండూ ఉంటాయి. బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఆస్తికులైన వారు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడండి అంటారు. అలా అనడం మనం సహజంగా అందరి నోట వింటూనే ఉంటాము. మనము చేసుకున్న కష్టసుఖాలు మనము చేసుకున్న కర్మఫలాలు అని శాస్త్రాలు చెబుతున్నా, జ్ఞానులైన వారు ప్రవచనాల ద్వారా వివరిస్తున్నా మనము విశ్వసించము. కానీ మనకు మంచి జరిగితే అది మన కృషికి ఫలితమని మనలను మనమే మెచ్చుకుంటాము. నాకే తెలివైన వాడిని కాబట్టి నాకే వచ్చిన ఆలోచనల వల్ల మాత్రమే నేను ఈ పనిని చేయగలిగాను, నేను ఇంత ఉద్యోగం సంపాదించాను, ఇంత ఆస్తిని సంపాదించాను అని కించిత్ గర్వపడుతూ ఉంటాము. మనల్ని మనమే మెచ్చుకుంటాము. కానీ చెడు జరిగితే ఇది అన్యాయం, ఇది భగవంతుడు చిన్నచూపు చూశాడు అని ఆయన మీదకి నెట్టేస్తాము. నిజానికి మన కష్టాలకు సుఖాలకు భగవంతునికి ఎలాంటి సంబంధమూ లేదు. మనము చేసుకున్న ప్రారబ్ధ కర్మ మనకు కష్ట సుఖాలను కలుగు చేస్తుంది. ప్రారబ్ధ కర్మ అనగా వండుకున్న అన్నము లాంటిది. వండిన అన్నాన్ని మనం పారేయలేం, తినవలసిందే. అనగా ప్రారబ్ధ కర్మలు అనుభవించవలసిందే, తప్పదు. మనకు కష్టసుఖాలను కలుగ చేస్తుంది. నిజంగా చూస్తే అది మన మంచికే. అనుభవించటం ద్వారానే కర్మ క్షయం అవుతుంది. ఆ కర్మ సంపూర్ణంగా తొలగిపోతే కానీ సంసార బంధము పోదు కదా, భగవద్భక్తి కైంకర్యము లభించదు కదా. అందువలన సుఖదుఖాల అనుభవము కర్మను నశింపచేసి మనలను అతని వద్దకు తీసుకువెళుతున్నాయన్నమాట. అయితే నిజంగా సుఖ దుఃఖ అనుభవాలు మన పుణ్య పాప రూపమైన కర్మలను నశింపచేస్తాయా? రాచక్రీడలో అనుభవము గోపికది. ఒకవైపు వాళ్ళ పెద్దల భయము, బయటకు పోవాలంటే ఇండ్లలో వాళ్ళ భయము, ఇంట్లోనే నిర్బంధించబడి తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తుంది చింతయతి. కానీ ఆమె భయమంతా కన్నయ్యతో నిండి ఉంది. ఆయన నామస్మరణతో కలిగిన స్వచ్ఛమైన ఆనందము మరోవైపు. ఆ భగవంతుని స్మరణలో నిండా మునిగిపోయింది చింతయతి. కృష్ణుని దగ్గరకు వెడదామా అంటే ఇంట్లో అత్తమామలు భర్త బయటకు వెళ్ళనియ్యరు, తలుపులు బంధించి ఇంట్లోనే ఉంచారు. అలా ఆ పరమాత్మ తన చిత్తమునందు ఉండి చింతించుచూ ఉన్నది చింతయతి. చిత్తం ఉంచుట వలన కలిగిన స్వచ్ఛమైన సంతోషము వలన సకల పుణ్య సముదాయము క్షీణించగా, అనగా తను భగవంతుని ప్రార్థించి తన పుణ్య సముదాయం అంతా క్షీణించిపోయిందట. ఆ పరమాత్మను పొందనందువల్ల కలిగిన మహా దుఃఖము వలన సకల పాతకాలు లయము చెందినయమాట. భగవంతుని స్మరించుట వలన పుణ్యాలు తరిగినవి, భగవంతుని పొందనందువల్ల దుఃఖము కలిగినందువల్ల ఆమె చేసిన మహాపాతకాలు అన్నీ లయము చెందినవి. ఆ ఒక్క అనుభవంలోనే ఆ గోపిక జన్మలుగా చేసుకున్న కర్మ క్షీణించి పరమాత్మ సామీప్యాన్ని పొందగలిగిందన్నమాట. అంటే మనం ఏది చేసినా భగవత్ ప్రీతి కొరకే చెయ్యాలి, భగవంతునే చింతించాలి. దానివలన మన కర్మశేషాలన్నీ తొలగి రాబోయే సంచితమైన పాపాలు కూడా తొలగిపోయి భగవంతుని చేరగలము.
సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి రామానుజదాసి.